కన్నతల్లి పంతం నెగ్గించుకున్న ఒక కొడుకు కథ, మామ పొగరును దించిన ఒక అల్లుడి కథ, బాపురమణ్ల కలయికలో రూపొందిన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం, ప్రముఖ నిర్మాత జయకృష్ణ నిర్మించిన మంత్రి గారి వియ్యంకుడు. బాపు గారు చిరంజీవి గారు కలిసి పనిచేసిన రెండవ చిత్రం. బాపు గారి చిత్రానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించిన మొట్టమొదటి చిత్రం ఇది. నిజానికి చిత్రానికి కేవి మహదేవన్ గారే కావాలనుకున్నారంట బాపురమణ్లు. అయితే అభిలాష చిత్రం సక్సెస్ చూసి ఇళయరాజాని ఎంపిక చేశారట నిర్మాత జయకృష్ణ గారు. 40 రోజుల్లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఖైదీ చిత్రం విడుదలైన వారానికి విడుదలైంది కాబట్టి సాధించాల్సినంత విజయాన్ని సాధించలేదు. చిత్రం కోసం బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు విందాము. గీతామాధురి అండ్ నరసింహ యుగళంలో. కదే బుజ్జి కదే రావే తల్లిగా దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. బాపురమణ్ల కలయిక సాధించిన మొట్టమొదటి ఘన విజయం, నట సమ్రాట్ అక్కినేని ద్విపాత్రాభినయం ప్రత్యేకతగా చిత్రకల్పన పతాకంపై రూపొందించిన బుద్ధిమంతుడు. మాధవాచార్యులుగా గోపీగా నట సమ్రాట్ అక్కినేని, గోపికి జత
రాధ పాత్రలో విజయ నిర్మల నటించినటువంటి ఈ సూపర్ హిట్ చిత్రానికి ముళ్లపూడి వారు సమకూర్చిన కథా మాటలు, ద్విపాత్రల్లో అక్కినేని మహోన్నతమైన అభినయం, ఆరుద్ర సినారేల పాటలు, మహదేవన్ సంగీతం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బాపు గారి అద్భుతమైన చిత్రీకరణ, పంచప్రాణాలు. 6.5 లక్షల పెట్టుబడితో చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకి ఎన్నో రెట్ల లాభాన్ని తెచ్చిన ఈ చిత్రం కోసం మహదేవన్ గారి స్వరకల్పంలో సుశీలమ్మ గారు పాడిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు సునీత. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిదా, గడసరి తుమ్మిదా, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిదా, గడసరి తుమ్మిదా, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే